సంతోషమే ప్రతిక్షణము ఇక సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఉత్త గ్యాసే సౌండ్ వచ్చిందా? డీజిల్ రావట్లేదు. చాలా సరదాగా జరుగుతున్న ఈ వేడుకలో పాలు పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. విచ్చేసిన ఆహ్వానితులకు, మీడియా మిత్రులకు, ఇతర కళాభిమానులకు, అలాగే బ్రహ్మ ఆనందం చిత్ర యూనిట్ సభ్యులకు, నటీనటులకు అందరికీ నమస్కారం. సుమాయిట్రా ఇక్కడే ఉన్నానండి సార్. సార్ లండన్ పేమెంట్ పంపలేదే. అంటే ఈరోజు మొన్నడు లైలా కూడా పంపలేదు. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అండి. తనకు వెళ్ళే చోట నా గురించి చెప్పుద్ది, నేను వెళ్ళే చోట తన గురించి చెప్తాము. ఆ రకంగా ఒకళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ వచ్చి మొత్తంలో పంచుకుంటాం. అది వేరే విషయం. 2 ఈవెంట్స్ నుంచి నువ్వు పంపట్లేదు సార్. అది యాక్చువల్లీ అనిల్ రావు ఇక మీద నీకు ఎక్కడ చెప్పను. అలాగే నా గురించి నువ్వు ఎక్కడ చెప్పద్దు. ఓకే సార్. అనిల్ అంతే, మొన్న వచ్చాడు, ఇప్పుడు వచ్చాడు, యుబాస్ ఇవ్వలేదు కమిషన్. ఇప్పుడు మన ముగ్గురు మీద దొరికాం కదా ఎవరికైనా ఫంక్షన్లు పిలవడానికి. అందుకు నీ మీద న్యాయంగా ఉందామా సార్? నువ్వు మూట తప్పద్దు, సారీ మాట తప్పద్దు. తప్పను. రైట్. అంటే మొన్న ఆ ఫంక్షన్కి వెళ్ళాము, మళ్ళీ ఈ ఫంక్షన్కి నేను తప్ప ఎవరు లేరా అని మీకు అనిపించవచ్చు. కానీ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయటం మూలంగా నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ చేయాల్సిన పరిస్థితి, సినిమా కథ ఎంత ముఖ్యమో అది ప్రాపర్ టైంలో ఆ డేట్కి రిలీజ్ చేయటం కూడా అంతే ముఖ్యం. మంచి థియేటర్లో రిలీజ్ చేయటం అంతకంటే ముఖ్యం. అన్నిటికీ మించి సినిమాని ప్రమోట్ చేయటం, ప్రేక్షకుల గుండెల్లోకి తీసుకువెళ్ళటం, వాళ్ళ మైండ్లో ఈ సినిమా గురించి చెప్పడం అది చాలా చాలా ప్రధానమైపోయింది. ఈ మధ్యకాలంలో అత్యంత అద్భుతంగా ప్రమోషన్ చేసింది అనిల్ రావిపూడి. సంక్రాంతికి వస్తున్నాం. ఎంత బాగా చేశారంటే ఎక్కడ చూస్తే సరే వాళ్ళే కనపడుతున్నారు. ఎక్కడ చూస్తే ఇంత బాగా చేస్తున్నారు, ఇంత సరదాగా చేస్తారు. వెంకటేష్ కూడా చాలా బాగా రియాక్ట్ అవుతారు స్టేజ్ మీద. ఈ సినిమాకి వెళ్ళాలనే ఫీలింగ్ కలిగింది. అది ఎంతో హెల్ప్ అయ్యింది. సో ప్రమోషన్స్ అనేది అంత ఇంపార్టెంట్.